స్టార్ట్. పిల్లలకు 1-2 తరగతులకు సరళ పదాలు నేర్పించడానికి, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. పిల్లలకు కొన్ని సరళ పదాలు పైన ఇచ్చేసి కింద కొన్ని నంబర్లు ఇస్తాం. 791 ఎగ్జామ్. 7 ఏంటిది? తా. 9 ఏంటిది? బా. తర్వాత 1 ఏంటిది? 1 ఏంటిది? లా. ఈ 3 పదాలు కలిపి ఇక్కడ ఏం చేస్తారు పిల్లలు కింద పెట్టేసి తబలా అని చదువుతారు. ఊడ, జడ, జత ఇలా సరళ పదాలు అన్నీ నేర్పించవచ్చు. వాటితో పాటుగా మ్యాథ్స్ కూడా నేర్పించవచ్చు. ఎగ్జామ్ 3, 5 పెట్టారు. రెండింటిలో ఇప్పుడు ఇది ఏది చిన్నది ఏది పెద్దది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ చెప్పడం కోసం తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ గుర్తు పెడతారు పిల్లలు. పిల్లలు అర్థమైన వాళ్ళైతే లెస్ దాన్ పెడతారు. ఒకవేళ అర్థం కాకపోతే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాథ్స్ ఏం చెప్తామంటే ఇక్కడ చుక్కలు డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కౌంట్ చేయాలి. డాట్స్ కౌంట్ చేసి ఇక్కడ ఏ నెంబర్ ఇది ఎంత ఉన్నది దీని కింద నెంబర్ తీసుకొచ్చి పెట్టాలి. ఒక ఇది 3, ఇది 8 అట్లా ప్రతిదీ ఒక డాట్స్ చాలా డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ యూజ్ చేస్తే నెంబర్స్ చెప్పచ్చు. నెంబర్ తర్వాత ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు. తర్వాత ఇది చక్రం తిప్పు పదం చెప్పు. చక్రం తిప్పు పదం చెప్పు వాళ్ళు స్వతహా చేసుకోవచ్చు పిల్లలు. కారం, కాగితం, కాకి, కాలం ఇది వాళ్ళే స్వతహాగా వనజ అన్నం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇటు సైడ్ ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ క్యాట్, యాట్, మ్యాట్, పన్ను చెప్పచ్చు. తర్వాత ఒత్తుల పదాలు కూడా చెప్పచ్చు పిల్లలతోటి. వాళ్ళే నేర్చుకుంటారు. చెక్క, నక్క, అక్క, కుక్క, తొక్క, దానిమ్మ, బొమ్మ ఇట్లా వాళ్ళే సొంతగా తిప్పుకుంటూ వాళ్ళే రాసుకుంటూ నేర్చుకుంటారు. తిథులకు సంబంధించేసరికి మామూలుగా అమావాస్య రోజు మనకు మూన్ ఎట్లా ఉంటాడు, చీకటిగా ఉంటుంది, కనబడదు కదా. నెక్స్ట్ అమావాస్య తర్వాత నెక్స్ట్ తిథి చతుర్దశి. చతుర్దశి రోజు మనకు కొంచెం కనబడతాడు మూన్. తర్వాత త్రయోదశి, ద్వాదశి, ఏకాదశి ఇట్లా మూన్ ఆ యొక్క తిథులకు సంబంధించి మనకు చంద్రుడు ఎంత కనబడుతుంది, నిలవంక రూపంలో కనబడుతుంది కదా చంద్రుడు. నిలవంక రూపంలో కనబడుతుంది. అర్ధచంద్రాకారం. అష్టమి, సప్తమి, షష్టమి, లాస్ట్కి పౌర్ణమి. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే. అప్పుడు మనకు చంద్రుడు పూర్తిగా కనబడుతుంది. అంటే తిథులు అప్పుడు దాని యొక్క రూపాన్ని మనకు రూపాన్ని చెప్పచ్చు. ఇది 12 hours క్లాక్, 24 hours క్లాక్. పిల్లలకు మామూలుగా 24 hours క్లాక్. 24 hours క్లాక్. 1, 2, 3 ఇట్లా టైం మార్చుకుంటూ చెప్పచ్చు. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 10, 5. ఎంత అవుతుంది? 10 అవుతుంది. 11 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 12. ఎంత? 2 అవుతుంది. టైం చెప్పచ్చు. తర్వాత 24 hours క్లాక్ ఉంటే చెప్పచ్చు. 12 తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? 24 hours 13, 14, 15, 16, 17, 18. 6 అంటే ఈవినింగ్, 6 అంటే 18, నైట్ 20. లాస్ట్ 24 ప్లేస్లో మనం 24 వాడకుండా 0 వాడతాం. 0 వాడతాం. 0 5 minutes, 0 6 7 అట్లా. తర్వాత 1 తర్వాత దీని తర్వాత ఒక టెడ్డీ బేర్ షేప్ ఉంటుంది. పిల్లలు ఈజీగా దీంతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. షేప్ కూడా చేసి ఇది మై ఫ్యామిలీ అని చెప్పేసి పిక్చర్స్ ఉంటాయి సార్. దీన్ని ఓపెన్ చేసి వాళ్ళే చేసుకుంటారు. ఇది ఎవరు గ్రాండ్ మదర్, ఎవరు గ్రాండ్ ఫాదర్, వాళ్ళ పేర్లు తీసుకుంటారు. మనకు ఇంగ్లీష్లో ఉన్నది. తర్వాత ఇది ఓపెన్ చేసి మదర్, ఫాదర్, సిస్టర్ దించలే. తర్వాత బ్రదర్, చింటూ, అమ్మో, బిట్టు ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేస్తారు. చాలా అట్రాక్టివ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి. ఇది ఫస్ట్ క్లాస్ కదా సార్? ఫస్ట్ క్లాస్ ఉంటుంది. తర్వాత ఇది కూడా ఫస్ట్ క్లాస్లో జూ ఉంది మనకు. జూ ఉన్నది. జూలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, వాటి పేర్లు, ఎనిమల్స్ ఏమి ఉన్నాయి. జూ ముందు ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇది మనకు ఆక్యుపేషన్స్, ఫార్మర్, సోల్డియర్, వాళ్ళు ఏం చేస్తారు, మనకు రక్షణ ఇస్తారు, వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ ఫార్మ్ చేస్తారు. ఇవి మనకు కూడా బుక్లో ఉన్నాయి సార్. గ్రామ పంచాయతీ ఉన్నది, పోస్ట్ ఆఫీసు, ప్రైమరీ స్కూల్, పోస్ట్ ఆఫీసు, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, బ్యాంక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు ఉంటారు, ఇవన్నీ చెప్పచ్చు మనకు. తర్వాత
బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ సెకండ్ క్లాస్. ఈ కలర్స్ అండి, కలర్స్ మనకి ఓపెన్ చేస్తుంటే రెడ్, వైట్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లాక్. కలర్స్ తర్వాత ఇది దగ్గరకు ఉన్నాయి కదా లాంగ్, మళ్ళీ లోపల కంటే షార్ట్ చిన్నగా ఉంటారు. ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్. ఇది అప్పు డౌన్, కోతి ఎక్కడికి ఉంది, పైన ఉందా కింద ఉందా, డౌన్ అని చెప్పచ్చు. ఇది నియర్ ఫార్, కార్ ఎక్కడ ఉంది, ఇంటికి దూరంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది, కారు దగ్గరగా ఉంది, నియర్ అని చెప్పి. ఇది ఆపోజిట్ వర్డ్స్. హ్యాపీ, సాడ్. తర్వాత ఇది కూడా అపోజిట్. మెన్, ఉమెన్, ఫ్రంట్, బ్యాక్, డే, నైట్, హాట్, కోల్డ్, యంగ్, ఓల్డ్, గర్ల్, బాయ్, ఫ్యాట్, పక్కగా ఉన్నారు, థిన్, బిగ్ పెద్దగా ఉన్నది, చిన్నగా ఉన్నది, స్మాల్. తర్వాత ఇవి లైట్, లైట్ వెయిట్, ఇది హెవీ వెయిట్, ఇది స్మూత్, చాలా టైం రఫ్గా ఉంటుంది కాబట్టి రఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫుల్గా ఉన్నది, నిండుగా ఉన్నది, ఇప్పుడు ఎంటీగా ఉంది. ఇది మోర్, ఎక్కువ ఉన్నాయి, తక్కువ లెస్. ఇది చాలా స్లోగా పోతుంది, స్పీడ్గా పోతుంది. ఇది లోపల ఉంటే ఇన్ సైడ్, బయట తీస్తే అవుట్ సైడ్. అట్లాగే తయారు చేసి మేడం ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు అని క్వశ్చన్ ఉంటే వాళ్ళే పిల్లలు దీన్ని టచ్ చేస్తూ చూడొచ్చు. 60 సెకండ్, ఎక్కడ లైట్ వెళ్తే అది ఆన్సర్. 60 సెకండ్లు అన్నట్టు. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అని మనం ఇక్కడ దీన్ని పెట్టిన అనుకోండి, పిల్లలు వాళ్ళు ఆడుతూ చేసుకుంటారు. 24 కాదు, 60 కాదు, 12 కాదు, 60 కాదు, 8 కాదు, 360 లైట్ వెళ్ళి ఒక సంవత్సరానికి 360 రోజులు అని చెప్పి తెలుసుకుంటారు. దీంతో పాటు మనం వేరే మార్చచ్చు, చాలా సేమ్ అక్కడే వెళ్తాయి లైట్లు. ఇవి కూడా ప్రైవేట్ ఉంటుంది. ఇది హ్యాపీ ఉంది. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఎక్కడ ఉంటుంది, మామూలుగా వాళ్ళు అన్ని టచ్ చేస్తారు. అన్హాపీ, ఇది ఆపోజిట్ వర్డ్ అన్నమాట. ఆపోజిట్ వర్డ్ చెప్పచ్చు. బిగ్ ఉన్నది, బిగ్కి ఆపోజిట్ వర్డ్ అంటే అది ఎక్కడ అన్ని టచ్ చేస్తారు. స్మాల్ వేరే దగ్గర వెళ్ళి అంటే మనం చార్ట్స్ పెట్టుకోవచ్చు. బాగా వేరే వేరే చార్ట్స్ వేసుకుంటా చార్ట్ చేసుకుంటే ఇవి మనం ఎన్ని కలెక్షన్ చేసుకుంటే అన్ని చార్ట్లు వేయలేదు, అన్ని చార్ట్లు చార్ట్ అంటే మన ఇష్టం. అన్నిటికీ యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్. తెలుగు, ఇంగ్లీష్, ఇక్కడ ఒక్కదానికి కలెక్షన్ బి ఉన్నది, దానికి ఈ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి తయారైతే కూడా ఇక్కడ ఇదే కలెక్షన్ అట్లా కనెక్షన్ కావాలి. అట్లా టెక్నిక్ అది. చిన్న మిస్టేక్ అయినా కూడా మళ్ళీ వేరే అవుతుంది. 1కి ఈ, 2కి డి, 3కి సి, డికి అట్లా కనెక్షన్ ఇచ్చి యూఎస్ అనేది మామూలుగా హ్యూమన్ టీత్ ఎన్ని రకాల టీత్స్ ఉంటే అవి ఏం పని చేస్తాయి, ఎట్లుంటాయి అని చెప్పేసి సీజర్స్ అంటారు. ముందు కొరుకు దాంట్లో ఉన్నది ఉన్నట్టున్నాయి కదా. ఇవి క్యానియర్స్ అంటాం. మామూలుగా మనం కూర దంతాలు అంటాం తెలుగులో. దీన్ని మటన్ కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడుతుంది. ప్రీమోలార్స్ అంటారు, ముందు వస్తాయి కాబట్టి వీటిని నమలడానికి. వీటిని మోలార్స్ అంటారు, వీటిని విసురు దంతాలు అంటారు. గ్రైండింగ్ టిప్స్ అంటాం. ఎన్ని ఉంటాయి, ఏ టైప్స్ ఉంటాయి, అవి ఎట్లా వర్క్ చేస్తాయి, తర్వాత ఎట్లా బ్రేక్ చేయాలో కూడా మనం నెక్స్ట్ చూపెట్టచ్చు. ఓకే.